బంగారం లాంటి భవిష్యత్తు కళ్ళ ముందు కనిపిస్తుండగా చాలా చిన్న వయసులోనే కొందరు సినీ ప్రముఖులు కన్నుమూస్తుంటారు. అలాంటి వాళ్ళ మరణం చూసినప్పుడు చాలా కాలం పాటు అభిమానులు ఆ విషాదంలోంచి బయటకు కూడా రాలేరు. తెలుగు బుల్లితెరపై అలాంటి మరణం అచ్యుత్ది. ఈయన గురించి ఈ తరానికి పరిచయం చేయాలేమో కానీ గత తరం వాళ్లకు అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా ఓ వెలుగు వెలిగిన నటుడు ఆయన. చాలా తక్కువ సమయంలోనే ఎంతో పేరు తెచ్చుకున్న ఈ నటుడు కేవలం 42 ఏళ్ల వయసులోనే చనిపోయాడు. అచ్యుత్ చనిపోయి 23 ఏళ్లు కావస్తున్నా కూడా ఇప్పటికీ ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు ఆ రోజుల్లోకి వెళ్ళిపోతుంటారు అభిమానులు. అంతగా తనకంటూ గుర్తింపు సంపాదించుకొని బుల్లితెరపై ముద్ర వేసి వెళ్ళిపోయాడు. 1990లో దూరదర్శన్తో పాటు ఈటీవీలో వచ్చే సీరియల్స్తో చాలా ఫేమస్ అయ్యాడు అచ్యుత్. అంతేకాదు సినిమాల్లో కూడా మంచి పాత్రలు చేశాడు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి టాప్ హీరోలందరితోనూ నటించాడు. తాను సినిమాల్లోకి రావటానికి ఆదర్శం చిరంజీవి అని చెప్పిన అచ్యుత్ ఆయనతో కలిసి హిట్లర్లో నటించే అవకాశం వచ్చినప్పుడు గాల్లో తేలిపోయాడు. ఆ తర్వాత చిరంజీవి నటించిన బావగారు బాగున్నారా, డాడీ సినిమాల్లో కీలకమైన పాత్రల్లో నటించాడు. పవన్ నటించిన గోకులంలో సీత, తొలి ప్రేమ, తమ్ముడు సినిమాల్లో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు అచ్యుత్. నరసింహనాయుడులో బాలయ్య అన్నయ్యగా నటించాడు ఈయన. ఇతన్ని చూస్తుంటే నిజంగానే సొంత అన్నయ్యను చూసినట్టు అనిపిస్తుందని పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు చెప్పేవాడని అచ్యుత్ అప్పట్లో చెప్పేవాడు. అలాంటి అద్భుతమైన నటుడు కేవలం 42 ఏళ్లకే మరణించాడు. అది కూడా కెరీర్ మంచి పీక్స్లో ఉన్నప్పుడు మరణించడం అందరినీ కలిచివేసింది. 2002 డిసెంబర్ 26న అచ్యుత్ చనిపోయాడు. అయితే అచ్యుత్ చనిపోవటానికి కారణం వ్యాపారంలో నష్టాల పాలు కావటం, దాంతో వచ్చిన మానసిక ఒత్తిడి అంటారు అతడి స్నేహితులు. సినిమాల్లో సంపాదించిందంతా వ్యాపారాల్లో పెట్టటం, నమ్ముకున్న స్నేహితులే దాన్ని నట్టేట ముంచటంతో ఆయన కోలుకోలేకపోయాడంటారు సన్నిహితులు. అప్పుల పాలైపోవటంతో మానసిక ఒత్తిడి పెరిగి గుండెపోటుతో మరణించినట్టు అప్పట్లో ఆయనతో ఉన్న కొందరు టీవీ నటులు చెప్పిన మాట. అప్పటికే దాదాపు 40 లక్షల వరకు ఈయన అప్పు చేశాడు. బిజినెస్కు దూరంగా ఉండి కేవలం కెరీర్పై ఫోకస్ చేస్తుంటే ఈ రోజు కూడా అచ్యుత్ బతికుండేవాడని అతడితో ఉన్న అశోక్ కుమార్ లాంటి నటులు చెప్తుంటారు. ఇక్కడ విషాదం ఏంటంటే ఆయన తండ్రి కూడా దాదాపు ఇదే వయసుకు చనిపోవటం. అచ్యుత్ పూర్తి పేరు కూనపరెడ్డి అచ్యుత వరప్రసాద్. ఈయన సొంతూరు ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం. ఇతని భార్య పేరు రామాదేవి. ఇతనికి 2 కూతుళ్ళు. వాళ్ళ పేర్లు సాయి సుజాత, సాయి శివాని. ప్రస్తుతం అచ్యుత్ కుటుంబం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. చాలా కాలంగా వీళ్ళెక్కడున్నారనేది కూడా ఎవరికీ తెలియదు. ఈటీవీలో అచ్యుత్ నటించిన అంతరంగాలు, అనుబంధం, అన్వేషిత ధారావాహికలు సంచలన విజయాలుగా నిలిచాయి. చిరంజీవితో డాడీ, బావగారు బాగున్నారా, హిట్లర్, పవన్ కళ్యాణ్తో తొలి ప్రేమ, తమ్ముడు, గోకులంలో సీత మున్నగు విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. తాజ్ మహల్, లాహిరి లాహిరి లాహిరిలో ఎదురులేని మనిషి, కౌరవుడు, జీవన వేదం, స్వాతి కిరణం, ప్రేమ ఎంత మధురం ఆయనకు తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేశాయి. ఇక టీవీలో అచ్యుత్ తిరుగులేని నటుడిగా వెలిగారు. ఇంద్రధనస్సు తొలి దూరదర్శన్ సీరియల్ కాగా వెన్నెల వేట, హిమబిందు, ప్రేమ అంటే ఇదే, మిస్టర్ బ్రహ్మానందం, ఇదెక్కడైనా ఉందా, స్వయంవరం సీరియల్లో నటించారు. మా టీవీలో మొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు ముఖ్య పాత్రలో మట్టి మనిషి సీరియల్ నిర్మించారు.
కాదంబరి కిరణ్, ప్రదీప్లతో కలిసి ఈ సీరియల్ నిర్మించారు. హీరో కృష్ణను బుల్లితెరకు పరిచయం చేస్తూ నామన రామదాస్ నాయుడు నిర్మించిన అన్నయ్య సీరియల్లో నిర్మాతగా, నటుడిగా వ్యవహరించారు. టీవీ ఆర్టిస్టుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు. కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజుల నుంచి నటనపై ఆసక్తి చూపాడు. 1983లో 2 ఏళ్లు హైదరాబాద్లోని మధు ఫిల్మ్ శిక్షణా సంస్థలో నటనలో శిక్షణ పొందాడు. 1986లో ఇంద్రధనస్సు అనే దూరదర్శన్ సీరియల్లో తొలిసారి నటించాడు. తరువాత వెన్నెల వేట, 1988లో హిమబిందు, ప్రేమ అంటే ఇదే సీరియల్స్లోనూ, 1989లో మిస్టర్ బ్రహ్మానందం, ఇదెక్కడైనా ఉందా అనే సీరియల్స్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగు సినిమా రంగంలో ప్రవేశించి 1991లో జంధ్యాల దర్శకత్వంలోని ప్రేమ ఎంత మధురం, 1992లో బీసీ శేఖర్ దర్శకత్వంలోని పట్టుదల సినిమాల్లో నటించాడు. ఇతని కృషికి గుర్తింపుగా 1990లో జాతీయ స్థాయిలో జయసేన్ అవార్డు అందుకున్నాడు. హిమబిందు, మిస్టర్ బ్రహ్మానందంలో అతని నటనకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. 1990 సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన నంది అవార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందుకున్నాడు. అచ్యుత వరప్రసాద్ కూనపరెడ్డి 1964 జూలై 1న మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్లో జన్మించారు.